సార్ ఇప్పుడు మీ బాబు ఉన్నారు కదా, తనను కూడా మేబీ ఫ్యూచర్లో హీరో ఏమన్నా చేయబోతున్నారా? వాడి ఇష్టం, నేనేమి అడగను. ఎనీథింగ్ చూద్దాం. ఓకే. సో మీ ఫ్యామిలీతో మీ ఫాదర్తో బాండింగ్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? సపోర్టింగ్ కానీ? అంటే నాకు ఫాదర్తో పెద్ద బాండింగ్ లేదు, మా మదర్ ఎక్కువ. సో ఇప్పటికీ మా మదర్తో ఎక్కువ బాండింగ్ తప్ప మా ఫాదర్తో ఎక్కువ బాండింగ్ లేదు. ఓకే. సో మీ స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వస్తానంటే ఎంకరేజ్ చేశారా మీ ఫాదర్ కానీ మదర్ కానీ? లేదు, మా మదర్కి ఎవరికి ఇబ్బంది లేదు నేను వస్తానంటే. ఇన్ఫ్యాక్ట్ ఇష్టమే. ఓకే. మీరు ఏ గోల్? ఎప్పుడు నేను స్కూల్ టైం నుంచి కూడా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని, వాళ్ళకి బాగా చేసేవాడిని. నేను చూసారు ఏదో ఏదో ఉంది దీంట్లో ఈ లైన్లో అయితే చేయగలుగుతాడు అని చెప్పి ఇంకా ఓకే అన్నారు. ఓకే. సో ఎప్పుడైనా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారా? స్టార్టింగ్ అందరూ స్ట్రగుల్ అయినట్టే నేను స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి అది ఏం తీసుకోకూడదు. వచ్చిన తర్వాత అండ్ ఆ ఫస్ట్లో బిగినింగ్లో మా మావయ్య గారి దగ్గర నుంచి అయ్యో చిన్న మానిటరీ హెల్ప్ ఉండేది. తర్వాత ఇంకా ఒక 2 years ఉండేది. ఆ తర్వాత ఇంకా స్లోలీ ఐ స్టార్టెడ్. ఆ స్ట్రగుల్ పీరియడ్ అయితే ఉండింది, డెఫినెట్గా ఉండింది. అందరికీ ఉంటుంది అది. అవునవును. సో ఇప్పుడు మామూలుగా ఫినాన్షియల్గా కాకుండా ఎప్పుడైనా బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? బాధ వేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బాగా ఫినాన్షియల్గా కాకుండా మిగిలిన విషయాల్లో పెద్దగా బాధపడింది అనిపించలేదు. హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి ఏమన్నా? హర్ట్ అయ్యి ఫీల్ అంటే నాకు అంటే నేను పెరిగిందంతా మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. సో వెన్ షీ ఎక్స్పైర్డ్ కొంచెం నాకు బాగా బాగా సో పెరిగాను కాబట్టి తను మా అమ్మమ్మ గారు చనిపోయిన టైంలో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయింది నాకు. సో అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేక, వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేక కొన్ని రోజులు ఇట్ హ్యాపెండ్. బట్ లేటర్ ఆన్ మెల్లమెల్లగా సెట్ అయ్యాను. ఓకే. కొంచెం ఎమోషనల్ ఏదన్నా ఉంది అంటే అది. ఓకే. సార్ మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ ఇండియాలోనా బయట? ఎక్కడైనా మీకు బాగా కూల్ అవ్వాలి, చిల్ అవ్వాలి అన్న ప్లేస్కి వెళ్ళిపోతారు ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు? అరకు. ఓకే. అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏం లేదా? అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే నాకు ఇప్పుడు దాకా నేను విజిట్ చేసిన వాళ్ళు లండన్ ఇష్టం. ఓకే. ఫేవరెట్ ఫుడ్ ఎక్కడ? ఆంధ్ర ఫుడ్ ఇష్టమా లేకపోతే తెలంగాణ ఫుడ్? అలా అని కాదు, అంటే ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఆథెంటిక్ ఫుడ్ ఏముంటుందో అది కనుక్కొని మరీ అదే తింటారు. ఓకే. మీ మేడం చేసే ఫుడ్లలో మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? సాంబార్ చాలా బాగా పెడుతుంది. ఓకే. వెరీ గుడ్ సాంబార్. అంటే మా ఫ్రెండ్స్కి అది అందరూ అడుగుతుంటారు, వదిన సాంబార్ అదిరిపోద్ది, ఒకసారి తీసుకురా ఎప్పుడైనా. ఇది సాంబార్ చాలా బాగా చేస్తుంటాను. ఓకే. మేడం సాంబార్ చేస్తారు. ఓకే. మీరు ఎప్పుడైనా కుక్ చేశారా? వచ్చా కుకింగ్? నేను తింటా. ఓకే. ఒకళ్ళు కుక్ చేసినప్పుడు తినడానికి ఎవరైనా ఉండాలి కదండి. ఓకే. బ్యాచులర్ లైఫ్ లో కూడా ఎప్పుడు ఈ కరోనా టైంలో నేర్చుకున్నా. ఓకే. కరోనా టైంలో చాలా మంది అన్ని నేర్చుకున్నారు, రాని కూడా నేర్చుకున్నారు. కరోనా టైంలో కుకింగ్ నేర్చుకున్నా నేను కొంతవరకు, అంటే యూట్యూబ్ చూసి. ఫస్ట్ కుక్ చేసిన వంట ఏంటి? ఫస్ట్ కుక్ చేసింది అనుకునేది ఎగ్ కర్రీ అనుకుంటా. ఓకే. మంచిగా వచ్చిందా? ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నేను యూట్యూబ్ చూసి చేసినది ఏది, ఇంక్లూడింగ్ ఏవో స్వీట్స్, డెజర్ట్స్ కూడా చేసా, ఏది ఫ్లాప్ అవ్వలేదు. అదేంటో ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఓకే. ఎక్స్ట్రాడినరీగా వచ్చాయండి. ఓకే. ఈసారి ఎప్పుడైనా మాకు కూడా ఒక స్పెషల్? తప్పకుండా, సీరియస్లీ. ఇప్పుడు నేను మంచి కుక్, మంచి సూపర్ షెఫ్ అయిపోయాను. ఓకే.